Here we go again. My नाम क्या? लाइक में बोलो यारो. Silent vlogger. What is your name? Pappu. Another vlogger. From now, where we are going? London to Victoria. Victoria to Birmingham. To meet Charles. बात करे यार कुछ तो हैदराबाद वालों वो आता आंध्रा वालों को मालूम होना ना చెప్పు ఏదో ఒక్కటి చెప్పు. ఏ ఈస్ట్ హ్యామ్ ఇది ఈస్ట్ హ్యామ్ అంటారు దీన్ని డిస్ట్రిక్ట్ అదే ఇంకా తర్వాత దిస్ ఇస్ ద హోల్ ఈస్ట్ హ్యామ్. మీకు స్టేషన్ కూడా చూపిస్తాను మీకు. నా ఫ్యాన్స్ తెలుగు ఉన్నారు, హిందీ కూడా ఉన్నారు. గుంటూరు బోల్కే एक शहर है. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత. అంటే హైదరాబాద్ లో మా వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు, అందరు మిక్స్ ఉంటారు. కాబట్టి విక్టోరియా వెళ్తున్నాం. విక్టోరియా నుంచి ప్యాలెస్కి వెళ్తాం, అటు నుంచి అటు. ఇదిగోండి ఇదే ఈస్ట్ హ్యామ్ అండర్ గ్రౌండ్ స్టేషన్. 5 types ఆఫ్ స్టేషన్స్ ఉంటాయి ఇక్కడ. అండర్ గ్రౌండ్, జూబ్లీ, డైరెక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్. ఇక్కడ నుంచి బస్సు ప్యాలెస్ కూడా వెళ్తాయి. చూసుకోండి ఇది సిటీ బస్. ఇలా ఉండేది స్టేషన్ చూడండి. ఇక్కడ ట్యాప్ చేయాలి మేము. ఇలా ట్యాప్ చేయాలి, ఇలా ఓపెన్ అయితే ఒక ట్యాప్ చేసి వెళ్ళాలి, లేకపోతే చెక్కింగ్ జరిగింది లోపల. ఇలా మ్యాప్స్ ఉంటాయి మా దగ్గర ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. హాస్టల్ కార్డ్ అండి మీకు, హాస్టల్ కార్డు అది రీఛార్జ్ చేసుకుంటే మేము ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇదిగోండి అప్ మినిస్టర్. ఇలా స్టేషన్స్ ఉంటాయి, అవి మేము చెక్ చేసుకుని వెళ్ళాలి. ఈ ట్రైన్ నెక్స్ట్ ట్రైన్ మాది రిచ్మండ్ విక్టోరియా. ఇది డిస్ట్రిక్ట్ లైన్. ఇది నేను చెప్పిన 4 trains లో ఇది ఒకటి. అమ్మాయి కావాలా నీకు? సారీ నాపల్లి మల్లాపల్లి జుర్రా గుట్టా బార్కస్. మేము ఇప్పుడు వెళ్తుంది ఎల్బీ నగర్, లాస్ట్ స్టేషన్ కదా. ఎల్బీ నగరా? సంతోష్ నగర్, మలక్పేట్, ద్వారకా, సలాలా, గుట్టా, ఎల్బీ నగరా? ఎల్బీ నగర్ అంట. ఓకే ఇది డిస్ట్రిక్ట్ లైన్. ఇదే ట్రైన్. పెట్టించుకుంటాం ఈరోజు ఎందుకో లేదు. ఫాలోవర్స్ అందరూ ఒకటి చేంజ్ దానికి సబ్స్క్రిప్షన్ ఇస్తాను. ఒకటి సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ చేస్తా. సఫారీ సబ్స్క్రైబ్. మా వాడికి ఏం తెలియట్లేదు ఏం చేస్తున్నారు. దిస్ ఈజ్ ఏం చెప్తున్నారు? ఇద్దరు మొహాలు వేసుకుని ఉంటే పెట్టుకోండి. మమ్మల్ని కట్టేస్తారు. వ్యూ చూడండి బయట నుంచి. అంటే మావాడు 2, 3 లవ్ ఫెయిల్యూర్స్. అంటే మావాడే ఇద్దరు వదిలేసాడు. ఒక అమ్మాయి చీట్ చేసింది, లాస్ట్ అప్పుడు చీట్ చేసినప్పుడు మావాడు ఇంకా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. పెళ్లి చేసుకోవాలి ఏం చేయాలి? లైఫ్ ఎంజాయ్ చేయాలి. సంబంధం యాక్చువల్లీ మేము ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇక్కడ వచ్చిన కొంతమంది యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్.
said we will talk in English. Yeah. Our subscribers numbers are carrying borrowed present, and I think there is more stations, 8 more stations. Actually, we are having Victoria. 5 minutes sleep వేసాం. 5 minutes sleep వేసాం. ఫోన్ లాక్కొని వెళ్తారేమో భయం, చాలా భయం ఉంది. జంటా ఫోన్ లాకేసుకొని వెళ్ళిపోతారు. దిస్ ఈస్ విక్టోరియా స్టేషన్ అండ్ వీఆర్ గోయింగ్ టు విక్టోరియా కోచ్ స్టేషన్. మేము విక్టోరియా కోచ్ స్టేషన్ దగ్గర వెళ్ళాలి, బస్ ఎక్కాలంటే. లెట్స్ గో. విక్టోరియా కోచ్ స్టేషన్ అటుంది. డార్క్ అండర్ గ్రౌండ్ కదా, ఫుల్ డార్క్గా ఉంది. మీకు బయట వ్యూ చూపిస్తాను విక్టోరియా. వ్యూ చూడండి అసలు. ఏంటిది తెలుగు మాట్లాడు, నీకు తెలుగు రాదమ్మా. నెక్స్ట్ ఇదే లాస్ట్ బ్లాగ్, ఇంకేం నెక్స్ట్ బ్లాగ్. ఓకే లెట్స్ గో. మీకు బస్ చూపిస్తాను. బస్ చూపించేసాక యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము అక్కడికి వెళ్ళినాక చెప్తాను. ఆ వ్యూ చూపించేసి చెప్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాము. మీకు ఇక్కడ వచ్చాక మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ హాస్టల్ కార్డ్ ఒకటి ఉంది. ఇది 7 pounds పడుతుంది. 7 pounds అంటే మీకు రూపీస్లో 700, 800 అలా చెప్పుకోవచ్చు. రాగానే మీరు ఎయిర్పోర్ట్ రాగానే ఇది తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే లేకపోతే మీకు ఛార్జెస్ ఎక్కువ పడిపోతాయి. కోచెస్ అక్కడ ఆగుతాయి అనుకుంటా. చూడండి ఇలా ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా జరుగుతుంది అనుకుంటా. అక్కడి నుంచి దగ్గరే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. చూద్దాం, ట్రై చేద్దాం అక్కడ కూడా వెళ్ళడానికి. విక్టోరియా కోచ్ స్టేషన్, రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళినాక లోపల బస్ స్టేషన్ దగ్గర బస్సెస్ ఉంటాయి. మన నెంబర్ 8. చూడండి ఇలా ఉంటాయి బస్సెస్ లైన్గా, బస్ స్టాండ్ లాగా. మన బస్ స్టాండ్స్ ఎలా ఉంటాయి అలా, కానీ ఇక్కడ నేషనల్ కదా కొంచెం సెక్యూరిటీ ఎక్కువ. వచ్చేసింది బస్ రా, అదే అనుకుంటా బస్సు, అదే మన బస్సు. లెట్స్ గో. ఫైనల్ ఎక్కేసాం. ఛార్జింగ్ కేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. యూఎస్బి. లెట్స్ గో. సిటీ బర్మింగమ్ సిటీ. ఇలా హౌసెస్ ఉంటాయి, ఇలా బయట కార్స్ పెట్టుకుంటారు. బేస్, రౌండ్ అబౌట్ బేస్. ఇలా హౌసెస్ బయట, హౌసెస్లో ఇలా పర్సనల్గా ఉంటాయి హౌసెస్ వాళ్ళకి. బర్మింగంలో ఉన్నాం మేము. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. అటు వర్షం పడుతుంది, ఆగిపోయింది. డే 5 వచ్చిన పని చూసుకొని మళ్ళీ రిటర్న్ లండన్కి వెళ్ళిపోతాం. లండన్లో రెడ్ బస్సెస్ ఉంటాయి, ఇక్కడ బ్లాక్, వైట్ అలా ఉన్నాయి బస్సెస్ ఇక్కడ. బర్మింగం, లండనే. లండన్ తర్వాత ఏదైనా స్కామ్ జరిగిపోయింది ఇక్కడ. ఏమైనా చిప్పుకుని తీసుకొచ్చాడు, బర్మింగం ప్యాలెస్ తీసుకొస్తానని తీసుకొచ్చాడు.
అదే అది కాదు, ప్యాలెస్ ఇక్కడే ఉంది, షిఫ్ట్ అయింది అక్కడ. ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉంది, షిఫ్ట్ అయింది. అది మ్యాటర్. మొత్తం స్కామ్ జరిగింది. ఆ ప్యాలెస్ ఏమో లండన్ లో ఉంది, ఇక్కడ ఉందని ఇక్కడ తీసుకొచ్చి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఏం చేయాలి? ప్యాలెస్ ఇక్కడనే ఉంది. ఏమైంది అంటే ఇక్కడ ఫ్లడ్ వచ్చింది అంట. మొత్తం ప్యాలెస్ హై సెక్యూరిటీలో లండన్ కి షిఫ్ట్ చేసింది అంటే. అది చేసింది, లిఫ్ట్ చేసింది, అది తీసుకెళ్ళిపోయింది. ఓకే, ది ఎండ్.